అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. టైం దాదాపు ఈవినింగ్ 7 అయితే అవుతుంది. సో అందరం చూసుకుంటే మనకు మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ ఎప్పుడు అనుకున్నాడో తెలియదు. సో ప్రజెంట్ ఇప్పుడైతే దొరికింది అన్న. చాలా బిజీ ఉంటాడు. ఆ బిజీ షెడ్యూల్లో కూడా మనకు టైం ఇస్తున్నాడు అన్న. జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్. అందరూ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలి. స్పెషల్గా వినాయక కన్నా దాంతోపాటు అందరు యూట్యూబర్స్ కూడా ప్లస్ మీడియా మిత్రులు అందరూ కూడా ఉండాలి. ఆశీర్వాదం భగవంతుంది. ఎట్లా నడుస్తుంది అన్న పని ఇక్కడ? అండి మనకు అందరికీ ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచం వినాయకుడు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి అప్డేట్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి వినాయకుడి మీద భక్తి ఉన్న అందరికీ ప్రజలందరికీ కూడా అప్డేట్ తెలుస్తూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల వినాయకుడు లేట్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మరి ఎక్కువ మంది కార్పెంటర్స్ కావచ్చు, వెల్డర్స్ని ఎక్కువ మందిని పెట్టి మనం డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాం. రాత్రి కూడా వీళ్ళు ఒక టీం వచ్చి మార్నింగ్ 6 గంటల నుంచి నెక్స్ట్ డే నైట్ 9 గంటల వరకు చేస్తారు. ఇంకో టీం వచ్చి సాయంత్రం 6 గంటలకు ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు వర్క్ చేస్తూ ఉన్నారు. 2 షిఫ్ట్లలో ఆల్మోస్ట్ 9 మంది వర్క్ చేస్తారు. వాళ్ళు సపోర్టివ్గా ఒక 4 మంది మన పిల్లలు కూడా రౌండ్ ది క్లాక్ వాళ్ళు ఎంబడి ఉంటున్నారు అనమాట. ఎందుకు అంటే మనము ఆ టైం అనేది గ్యాప్ కవర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 60 రోజులు మనకు సుమారు ఇప్పుడు 52 డేస్ 53 డేస్ ఉన్నది. టైం కంప్లీట్ చేయాలి. మనకి ఇంకేంటంటే మళ్ళీ 1 వీక్లో కూడా మీరు చూసినట్టే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళ కళాకారులు, ఒరిస్సాకు సంబంధించిన కళాకారులు వస్తారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక పని అనేది ఇంకా స్పీడ్ అవుతుంది. వాళ్ళు వచ్చేలోపు వర్క్స్ అని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడే 2 కాళ్ళు రెడీ అయ్యాయి. భగవంతుని చేతులు కూడా రెడీ అయ్యాయి. మరి ఒక 2 డేస్లో కూడా భగవంతుని 14 చేతులు రెడీ అయిపోతాయి అనమాట. దాని తర్వాత మళ్ళీ 7 సర్పాలు కూడా ఉంటాయి. 7 సర్పాలు కూడా రెడీ చేస్తారు. డే అండ్ నైట్ మొత్తానికి అయితే డే అండ్ నైట్ వర్క్ చేస్తారు వాళ్ళు. నాగబాబు అని టీం వాళ్ళు బాగా స్ట్రైన్ అయిపోతారు. వారితో పాటు నర్సయ్య టీం కూడా బాగా చూస్తూనే ఉన్నారు. ఈసారి షెడ్ కూడా చాలా హైట్లో వచ్చింది. ఎవ్రీ ఇయర్ కంటే చాలా హైట్లో వచ్చింది షెడ్ కూడా. మీరు చూసినట్టయితే ఆ షెడ్ చూసి కూడా అందరు టెన్షన్ అయిపోతారు. ఇంత పెద్ద షెడ్ ఉంది అని కూడా టెన్షన్ అవుతారు. మాకు అవగాహన, ఎందుకంటే ఇది కొత్త వారికి కొంచెం భయం ఉంటుంది. ఇది 70 years అనుభవం కాబట్టి కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఒక 5-6 feet పెద్ద ఉందన్నమాట. పెద్ద ఏం లేదు ఆ విధంగా కనబడుతుంది. ఎందుకంటే లాంగ్ వ్యూలో ఆ విధంగా కనబడుతుంది. సో షెడ్ కూడా నర్సయ్య వాళ్ళు మ్యాక్సిమం రేపు నైట్ వరకు కంప్లీట్ అయిపోతా అనుకుంటున్నా ఉన్నాను. షెడ్ వర్క్స్ నర్సయ్య వాళ్ళది. దాని తర్వాత వాళ్ళ కంటిన్యూ వర్క్ ఉన్నది. సో టైమింగ్ వాళ్ళది కొంచెం మంది వెళ్ళి పంపించేద్దాం. దాని తర్వాత వెల్డింగ్ పనిలో వాళ్ళు సపోర్టివ్ అవుతారనమాట. అయితే వాళ్ళకు 10 daysలో వాళ్ళు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎవరు తమిళనాడు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చేలో కూడా భగవంతు కాళ్ళు చేతులు వాళ్ళ సపోర్టివ్ అవన్నీ కూడా రెడీ చేసేది ఉందన్నమాట. సో తొందరగా రెడీ చేసాం. అట్లీస్ట్ ఒక 1 week ముందు, అంటే ఎంత లేట్ అయినా 1 week ముందు రెడీ చేయాలి పాయింట్ ఆఫ్ వ్యూలో మేము రెడీ ఉన్నామన్నమాట. దాని తగ్గట్టు వర్కర్స్ని, ఆర్టిస్ట్లని అందరినీ పెట్టి ఈ వినాయకుడి ముందు 100 మంది 10-15 మంది ఇంకా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూనే ఉన్నాం వాళ్ళతో పాటు. సో అట్లా వర్క్స్ అయితే పోస్టర్ కూడా అవుతుందండి, రెడీ అవుతుంది. లేదు ఇక చెప్తాను, అది కూడా చెప్తాను. ఒక 1 weekలో రెడీ చేసేస్తాం పోస్టర్ కూడా. ప్రజెంట్ పనులు ఎంత వరకు వచ్చినాయన్న? పనులు అయితే ఇప్పుడు 24 days 12 days మీన్ 24 days వర్క్ అయింది. టోటల్లీ వీళ్ళది 60 days వర్క్ ఉంటుంది. ఓకే, అంటే 60 days వర్క్ ఉంటుంది అనమాట. 60 daysలో చూస్తే 24 days వర్క్ అయింది. ఓకే, మన రిమైనింగ్ 56 రోజుల వర్క్ ఉంది. 56 రోజులు అంటే ఇంకా 28 days వర్క్ ఉందన్నమాట. 28 days వర్క్ అంటే చూడాలి. ఫస్ట్ వర్క్ టార్గెట్ అనమాట. 20 వరకు కంప్లీట్ కావాలని, ఫస్ట్ వర్క్ కంప్లీట్ కావాలనేది టాస్క్ అనమాట. సో ఇవి రెడీ అయిపోయిన తర్వాత మన సైడ్ విగ్రహాలు మెల్లగా చేసుకోవచ్చు. కానీ దీని సపోర్టు అవన్నీ ఇవ్వాలి అని ఒక్కసారి చూసామా వర్క్. సో ఇంకా వర్షం పడుతుంది. ఈ వర్షంలో కూడా అన్న వచ్చి ఇంటి నుంచి అయితే పిల్లలు ఫోన్ చేస్తారు, ఇక్కడ వర్క్ దగ్గరకు వచ్చినా ఉంటున్నా ఇక్కడ చూసుకుంటున్నా అని చెప్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ గణేష్ రైట్ సైడ్ మండపం దగ్గర ఉందన్నమాట. దీని ఏంటంటే ఒక గుడి మాదిరిగా మనం కడతా ఉన్నాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే మొత్తం కంప్లీట్ అయితే ఒక టెంపుల్ ఏ విధంగా ఉంటుంది. మీరు ఈ కాన్సెప్ట్ కూడా ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ అయిన కూడా చాలా భక్తులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ విధంగా డిజైన్ చేస్తాము. మీరు అవతల వైపు కూడా ఏంటంటే మీరు చూసినట్టయితే అన్ని కాళ్ళు చేతులు అన్ని రింగ్స్ అనేది కొడుతున్నారు అనమాట. సో ఎన్ని గంటల వరకు ఉంటారన్నా మీరు ఇక్కడ? లేదు, యాక్చువల్లీ ఏంటంటే ఇంటికి వెళ్ళి నైట్లో మళ్ళీ నైట్లో వస్తున్నాను సెకండ్ ట్రిప్లో. ఓకే, ఇప్పుడైతే భగవంతుని ఫస్ట్ టైం చాలా హెవీగా కడుపు కూడా రెడీ అవుతుంది. భుజ భాగము రెడీ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇంత పెద్దగా లేకుండే, కానీ ఈ సంవత్సరం చాలా పెద్ద 70 అడుగులు కాబట్టి బొజ్జ కూడా చాలా పెద్దగా అవుతుంది అనమాట. అర్థం అవ్వట్లేదు, చాలా హెవీ వర్క్ ఉంది. అర్థం అవ్వట్లేదు, హెవీ అంటే హెవీ వర్క్ ఉంది ఈసారి నాగబాబు గారికి. ఈ సంవత్సరం కూడా సీకుల సైజ్ కూడా మీరు చూసినట్టే పెద్ద సైజు వచ్చాయి. దాన్ని మోల్డింగ్ చేయడం కూడా మనకు వర్క్ ఎక్కువ అవుతుంటుంది. 2 కాళ్ళు చేతులు అన్నీ రెడీ అవుతున్నాయి. చూద్దాం, ఎందుకంటే మాకు కూడా
మేము కూడా యాంగ్జైటీ ఉన్నాము, టెన్షన్లో కూడా ఉన్నాము. ఎందుకంటే వర్క్ ఇన్ టైంలో చేయాలనే టెన్షన్లో కూడా ఉన్నాము. చేసేస్తాం, ఏం లేదు. వాళ్ళు కూడా నిల్చోబెట్టేసారు, ఒక కాలు కూడా నిల్చోబెట్టేసారు. సో ప్రేక్షకులు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది, భక్తులు కూడా చూస్తున్నారు ఫాస్ట్గా అవుతుంది, మిల్లగా స్టార్ట్ అయినా కూడా ఫాస్ట్గా అవుతుందని అంటున్నారు. లేదు అంటే ఈ క్రియేట్ ఏంటంటే వీళ్ళ వెల్డర్స్ ఏంటంటే రాత్రి పగలు అనేది వర్క్ చేస్తూనే ఉన్నారు అనమాట. ఓకే, చాలా కష్టపడుతారు. వెల్డర్స్ విషయం వచ్చేస్తే చాలా కష్టపడుతారు. సో చూడాలన్నమాట. సో మీరు అనుకున్న టైంకి అయితే వర్క్ అయితే అవుతుంది కదా? అవుతుంది, వర్క్ అయితే అవుతుంది. ఓకే, ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చేయాల్సిందే, ఏదేమైనా చేయాల్సిందే, మనకు ఇన్ టైంలో చేసేస్తాం. ఓకే అన్న. సో చూసారు కదా, సో మార్నింగ్ అయితే దాదాపు 5 o'clock అయితే వస్తాడు. ఇక ఈవినింగ్ ఎప్పుడు పోతాడు, నైట్ ఎప్పుడు పోతాడు, ఎప్పుడు అనుకుంటాడు ఏం తెలియదు. సో చాలా వర్క్ చేస్తాడు, చాలా కష్టపడతాడు అన్నకైతే. సో ఇక్కడ ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే క్రెడిట్ మొత్తం అన్నకే దక్కుతుంది అనమాట. సో చాలా మంది అడగడానికి మెయిన్ రీజన్, మీతో మాట్లాడించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది అన్న మేము అప్డేట్స్ ఇస్తాం మార్నింగ్ ఈవినింగ్, కాకపోతే మీ మాటల్లో ఇందాం అన్నట్టు చాలా మంది ఏంటంటే ఒక వినాయక చవితి 11 రోజులు అందరు చూడాలంటే ఖచ్చితంగా 100 రోజుల శ్రమ ఉంటుందండి. కర్ర పెట్టినప్పటి నుంచి వినాయక చవితి 100 రోజుల సమయం, దాని తర్వాత 11 రోజులు పూజ, 11 రోజుల తర్వాత కూడా మాకు 15 రోజులు గ్యాప్ ఉంటుంది. గ్యాప్ అయిన తర్వాత అమ్మవారి నవరాత్రులు ఉంటాయి. నవరాత్రులతో ఒక 10 days అప్పుడు మేము ఈ వినాయకుని ఇవన్నీ వర్క్స్తోని రిలీజ్ అయిపోయి అప్పటిదాకా కంటిన్యూ వర్క్స్ ఉంటూనే ఉంటాయి అనమాట. ఈ భగవంతుడు మాకు ఇది ఆర్డర్ ఇచ్చిండు, ఇక మేము ఖచ్చితంగా దాన్ని చేయాలి. ఎందుకంటే మా పెద్దనాన్న గారు శంకర్ గారు స్టార్ట్ చేసిన ఆయన చేశారు, తర్వాత మా నాన్నగారు చేశారు, తర్వాత నేను చేశాను. బస్సు మొత్తం 100% అందరు సపోర్టివ్ ఉంటారండి. బస్సు ప్రతి ఒక్కరు కూడా సపోర్టివ్ ఉంటారు. ఓ అన్ననే వచ్చింది ఇప్పుడే, దాసన్న కూడా అన్ని విషయాలలో కూడా బాగా సపోర్టివ్ ఉంటాడు. ఎందుకంటే నేను అందరూ ఎందుకు సపోర్టివ్ ఉంటున్నానంటే, వాస్తవంగా కూడా ఏంటంటే ఖైరతాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు మేము ఒక్క చేతిని పని కావాలంటే కాదు, అన్ని 2 చేతులు కలిస్తేనే పని అవుతుంది. ఆ విధంగా ఖైరతాబాద్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు దానం నాగేందర్ గారు తీసుకోండి, అదేవిధంగా మన చంద్రమిషన్ కిషన్ రెడ్డి గారు, విజయారెడ్డి అక్క గారు, చింత రామచంద్ర రెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ మన కృష్ణ యాదవ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, బస్తీ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారన్నమాట. సో ప్రభుత్వ పరంగా కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ బోర్డు, మున్సిపల్, ఇట్లా ఒక్క శాఖ అని కాదు, అన్ని శాఖల డిపార్ట్మెంట్ వాళ్ళు, మనకు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్లీ 70 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అన్న, ఓకే. సో థ్యాంక్ యూ, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసేగా గైస్, సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.